హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, పీజీడీఎం దీనికి సంబంధించినటువంటి కోర్సులు చేయడానికి దేశవ్యాప్తంగా నిర్వహించేటటువంటి ఎగ్జామ్ మనకు మ్యాట్. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. సో, దానికి సంబంధించి మీరు మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పాస్ అయిన వాళ్ళు ఉండాలి. లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో, ఇది కంప్యూటర్ బేస్డ్ ఆధారితంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదే విధంగా పేపర్ బేస్డ్ కూడా దీన్ని ఎగ్జామ్‌ని కండక్ట్ చేయడం జరుగుతది. సో, ఇందులో గనుక ఏదైతే మ్యాట్ అనేది మీరు రాస్తున్నారో సో, మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్ దీనికి సంబంధించి ఏదైతే మీరు రాస్తున్నారో దాంట్లో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా దీంట్లో సీట్స్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి గదా! వాట్లల్లో మీకు సీట్స్ అనేది కేటాయించడం జరుగుతారు. ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సుల్లో ప్రవేశాలనేటివి మీకు కల్పిస్తారు. మ్యాట్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్, పేపర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ విధానాలలో దీంట్లో నిర్వహిస్తారు. సో, అర్హతలు ఏంటిదనేది చివరి పరీక్షలు డిగ్రీ రాసేవాళ్ళు, అదేవిధంగా ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏఐఎంఏ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్ ఫిబ్రవరి 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఇంటర్నెట్ బేస్డ్, పేపర్ బేస్డ్ అట్లాగే కంప్యూటర్ బేస్డ్కి సంబంధించినటువంటి విధానంలో పరీక్షను అనేది నిర్వహిస్తారు. సో, పేపర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేసి ఫిబ్రవరి 20, కంప్యూటర్ ఆధారిత పరీక్షకు వచ్చేసి మార్చి 5వ తారీఖు ఇంకా వీళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ బేస్డ్ పరీక్షకు అయితే ఫిబ్రవరి 25, కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు అయితే మార్చి 10న ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో సంప్రదించండి. సో, www.mat.aima.in భారతీయ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి బెల్లో అప్రెంటిస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాలలో బీటెక్ సంబంధించినటువంటి కోర్సు మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఇట్లా దానికి సంబంధించినటువంటి విభాగాలలో అప్రెంటిస్ అని చెప్పి 10 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో, చెన్నైలో ఉన్నటువంటి భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సదరన్ రీజియన్ గ్రాడ్యుయేట్ ఆర్ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్‌కు శిక్షణ ప్రకటన జారీ చేయడం జరిగింది. సో, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ కోసం 63 ఖాళీలు ఉండగా ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అట్లాగే సివిల్ ఇంజనీరింగ్ విభాగాలు ఇందులో ఉన్నాయి. ఈ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌లో వచ్చేసి 10 ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌కి ఇంకా బీకామ్ అప్రెంటిస్ ఖాళీలు కూడా 8 ఉన్నాయి. వీటికి సంబంధించి చూస్తే అర్హత డిప్లొమా, బీఈ లేదా బీటెక్ చదివిన వారై ఉండాలి. సో, దానికి సంబంధించి వయసు 25 సంవత్సరాలు మించకుండా ఉన్నవారై ఉండాలి. ఇంకా విద్యార్హత మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఫైనల్ సెలక్షన్‌లో అనేది చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ సంప్రదించండి. ఏదైతే దానికి సంబంధించి అప్రెంటిస్‌షిప్ మీరు చేయాలనుకుంటున్నారో ఒకవేళ రిజర్వేషన్ ప్రకారంగా క్యాస్ట్‌లకు సంబంధించి ఏదైతే ఉంటుందో అట్లాగే మీకు వచ్చినటువంటి పర్సెంటేజెస్ ప్రకారంగా గాని మీరు చేసినటువంటి ఏ విభాగంలో అయితే మీరు డిప్లొమా గాని, డిగ్రీ కానీ లేకపోతే ఇంజినీరింగ్ డిప్లొమా ఏదైతే చేసి ఉంటారో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా మీరు ఏ కోర్స్ అయితే చేసి ఉంటారో ఆ విభాగంలో మీకు సంబంధించి అప్రెంటిస్‌షిప్ అనేది ఉన్నాయి కదా! వాటిని చూసుకొని దాని ప్రకారంగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో, ఇది మేజర్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే చెన్నైలో ఉన్నటువంటి భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఈ అప్రెంటిస్‌షిప్. సో, కాబట్టి అక్కడ మీకు అనుకూలంగా ఉన్న కాడ దీనికి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెచ్‌సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి హైదరాబాద్‌లో మనకు 30 ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసిర్రు. సో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 30 మంది ఫ్యాకల్టీ పోస్టులకు పోస్టుల నియామకానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఇక్కడ కోరుతా ఉన్నారు. సో, ఈ పోస్టులకు సంబంధించి ప్రొఫెసర్ ఖాళీలు వచ్చేసి 14 ఉన్నాయి. ఇక అసోసియేట్ ప్రొఫెసర్‌లకు సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు సంబంధించి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు తగిన అర్హతలు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అట్లాగే పీహెచ్‌డీ, నెట్ లేదా స్లెట్, సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం కూడా కలిగి ఉండాలి. వయసు వచ్చేసి 65 సంవత్సరాలు మించకుండా ఉన్నవారై ఉండాలి. సో, టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్న వారికి దాదాపుగా ఈ సెట్ గురించి గాని, స్లెట్ గురించి గాని, నెట్ గురించి గాని దాదాపు తెలుసు. సో, అవి ఏవైతే మీరు ఒకసారి క్వాలిఫై ఉన్నా చాలు. సో, దాంట్లో క్వాలిఫై ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీగా ఉంటది. మేజర్‌గా ఇక్కడ మినిమమ్ డిగ్రీ పీహెచ్‌డీ పరిశోధన అనుభవంలో కూడా అనుభవం ఉన్న వాళ్ళకి దీంట్లో అవకాశం కల్పిస్తా ఉన్నారు. సో, వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అభ్యర్థి అకాడమిక్ రికార్డ్ ప్రకారంగా అట్లాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. సెమినార్ తదితర ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతది. సో, దరఖాస్తులను జనవరి 25 వరకు పంపించాల్సి ఉంటది. సో,
టీచింగ్ ఫీల్డ్‌లో ఆల్రెడీ మీరు ఉన్నారు కాబట్టి, మీరు చేసినటువంటి పీహెచ్‌డీ కావచ్చు, మీరున్న టీచింగ్ ఫీల్డ్‌లలో స్టూడెంట్స్‌ని ఎట్లా సెమినార్ మీరు చెప్తున్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉంటారో దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు పరంగా అసిస్టెంట్ ప్రొఫెసరు, ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు ఇట్లా ఉంటాయి గదా! దానికి సంబంధించి ఏ విధంగా టీచింగ్ ఫీల్డ్ అనేది ఉంటది? ప్రాక్టికల్స్ ఎట్లా ఉంటాయి? దానికి సంబంధించినటువంటి ఏముంటాయి అనేది దాని ప్రకారంగా అనేది సెలెక్ట్ చేయడం జరుగుతది. సో, వీళ్ళిక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ ఆధారంగా, సెమినార్ ఆధారంగా కూడా కండక్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. సో, దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించినటువంటి మీ డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్, మీ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ ప్రొవైడ్ చేసి 65 సంవత్సరాలు మించకుండా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈజీగా అప్లై చేసుకొని ప్రయత్నం చేయొచ్చు. సో, పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్ వచ్చేసి www.uvohyd.ac.inలో పూర్తి వివరాలకు ఒకసారి సంప్రదించండి. సో, ఇక నావీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కి సంబంధించి ఒక్కసారి చూద్దాం. సో, ఈ జనరల్‌గా మనకు కామన్‌గా తెలిసిన విషయమే పోలీసుకి సంబంధించినటువంటివి కావచ్చు, ఆర్‌పీఎఫ్ కావచ్చు, లేకపోతే ఇంకా సీఆర్‌పీఎఫ్ కావచ్చు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటికి సంబంధించి చాలా ఉద్యోగాలకు సంబంధించి మేజర్‌గా ఆహ్, చూసేది ఏంటంటే హైటు, ఫిజికల్ మెజర్‌మెంట్స్ అట్లాగే మెంటల్ మెజర్‌మెంట్ ఎట్లా ఉంటది? అంటే మీరు మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌గా ఉన్నారా? లేదా? అనేది చూడడం అన్నట్టు. సో, దానికి సంబంధించినటువంటి కరెక్ట్ క్వాలిఫైడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? లేదా? అనేది మేజర్‌గా చూస్తూ ఉంటారు. సో, దానికి సంబంధించినటువంటి క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ప్రకారంగా ఇందులోకి ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ బ్రాంచ్‌లో 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నోటిఫికేషన్ 4 ఏళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్స్‌కి అర్హులైన అవివాహిత పురుషులు అట్లాగే మహిళలకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సో, మేజర్‌గా ఇక్కడ ఏందంటే అర్హతలు కనీసం 70% మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉత్తీర్ణతతో పాటు మీరు జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ర్యాంక్ సాధించిన వారై ఉండాలి. సో, ఇంతకుముందు దాంట్లో మనం చూసాం కదా! ఏదైతే బీటెక్ సంబంధించిన వాళ్ళకైతే గేట్ కానీ, లేకపోతే అక్కడ మ్యాట్ కానీ, అట్లాగే ఇక్కడ నెట్, స్లెట్, సెట్ అనేటివి ఎట్లా ఉంటాయో, దాంట్లో క్వాలిఫై అవ్వడం ఎట్లా ఉంటదో, అట్లాగే ఇక్కడ కూడా మీరు జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌లో ర్యాంక్ సాధించిన వారై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పినా కదా! ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా మీరు ఫిట్‌నెస్‌గా కరెక్ట్‌గా ఉండాలి అన్నట్టు. సో, జనవరి 2, 2005 నుంచి 2007 జూలై 1 నాటికి ఈ మధ్య జన్మించిన వారై ఉండాలి. సో, సెలక్షన్ జేఈఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా అట్లాగే పరీక్ష నిర్వహిస్తారు. ఇంకా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటది. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 6 నుంచి జనవరి 20 వరకు చేసుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్ www.joinindiannavy.gov.inలో సంప్రదించండి. సో, ఇది నావీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్స్‌కి సంబంధించినటువంటి వివరాలు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ రిలేటెడ్‌గా ఉన్నట్లయితే మెజర్‌మెంట్స్ ఫిజికల్‌గా గానీ, అట్లాగే సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మేజర్‌గా ఇక్కడ మీకు 70%తో సంబంధించినటువంటి సబ్జెక్ట్స్‌లలో కూడా మీకు మ్యాథ్స్, ఫిజిక్స్ అట్లాగే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అర్హతలు కూడా ఉండాలని చెప్పి అడగడం జరిగింది. అవి ఒక్కసారి క్లాస్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి.